Hello, Thank you. hello, my dear friends and masters. Welcome back to our ఛానల్ వన్నెస్ వెజిటేరియనిజం. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరి గురువు అయిన డాక్టర్ బ్రహ్మశ్రీ పితామహాపత్రి సారికి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకారణ లోకవాసులకి, నక్షత్ర లోకవాసులకి, ఏంజల్స్కి, మహావతార్ బాబాజీకి, బుద్ధ భగవానుడికి, రామ్తా మాస్టర్ మహా ఉపాధ్యాయుడు, మాస్టర్ టీచర్, ఇమోటల్ గురువైన తండ్రికి నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. ఈ వర్తమాన క్షణంలో ఉన్న సమస్త విశ్వంలో ఉన్న సమస్త కాంతి మాస్టర్స్కి, ఇమోటల్ గురువులకి నా యొక్క స్వయానికి కూడా అనంతకోటి ఆత్మ ప్రణామాలు. అయితే రోజులాగానే ఈరోజు కూడా మరింత జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని మనకు షేర్ చేయడానికి లక్ష్మీ మేడంకి సాధారణంగా వెల్కమ్ చేద్దాం. మేడం, వెల్కమ్ మేడం. వెల్కమ్ టు అవర్ సెషన్ మేడం. ఓవర్ టు యూ మేడం, లక్ష్మీ మేడం. Thank you, madam. నా వాయిస్ ఓకేనా మేడం? ఎస్ ఓకే మేడం. ఓకే మేడం. నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. విశ్వంలోని గురువులందరికీ నా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. నాకు జ్ఞానాన్ని ప్రసాదించిన వంశీ మాస్టర్ గారికి నా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. మరియు బ్రహ్మర్షి పితామహ పత్రి మాస్టర్ గారికి మరియు రామ్తా మాస్టర్ గారికి నా శతకోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. నాకు అవకాశం ఇచ్చిన స్వప్నేశ్వర్ మేడం గారికి, వన్నెస్ వెజిటేరియనిజం క్రియేటర్, ద యంగ్ లేడీ గురు, నా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మేడం. విశ్వంలోని ప్రస్తుత వర్తమాన క్షణానికి మరియు నా స్వయానికి, ఈ వర్తమాన క్షణంలోని సమస్త ప్రాణకోటికి నా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. ఓషో మాస్టర్ కి శతకోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. మనం చదువుకోబోయే బుక్ పూర్ణ పురుషుడు, ఓషో మాస్టర్. మేడం కొంచెం వెనక్కి చదువుకుందామా కొంచెం? మరి అహంకారి అనే దాంతో వస్తుంది కదా, ఇది ఓకే. నేను ఇటీవల చేసిన థెరపీ గ్రూపుల్లో నాలో నేను ఎంతో హింసాత్మకతను మరి స్త్రీల పట్ల భయాన్ని కనుగొన్నాను. నా భావన ఏమిటంటే, స్త్రీల పట్ల భయానికి నా జననంతో సంబంధం ఉంది. నేను దానిని గ్రూప్ లో తిరిగి అనుభవించాను. మరి అది నాకు ఎంతో బాధాకరంగా అనిపించింది. అవి అన్ని పరస్పరాధారితమైనవి, మరి సంబంధం ఉన్నవి. స్త్రీల పట్ల భయం మౌలికంగా తల్లి పట్ల ఉన్న భయం. మరి ప్రతి వారు తల్లితో సమ్మతికి రావాల్సిందే. మీరు తల్లితో సమ్మతితో ఉంటే తప్ప మీరు ఏ స్త్రీతోనూ సమ్మతికి రాలేరు. ఎందుకంటే ప్రతి స్త్రీ మళ్ళీ మీకు మీ తల్లినే గుర్తు చేస్తుంది. కొన్నిసార్లు అది చేతనతో కాకపోవచ్చు, కానీ అచేతనంగా అది తాకుతుంది. మరి ఇప్పుడు ప్రతి జననము బాధాకరమే అవుతుంది. నాగరికత సహజ జననాన్ని పూర్తిగా నాశనం చేసేసింది. ఏ శిశువు సహజంగా జన్మించడం లేదు. తల్లి ఎంత ఆందోళనగా ఉందంటే ఆమె జనన ప్రక్రియకు దోహదపడటం లేదు. వాస్తవానికి ఆమె దానిని అడ్డుకోవడం ప్రారంభిస్తుంది. ఆమె శిశువు బయటకు వెళ్ళడాన్ని అనుమతించడం లేదు. ఆమె తన గర్భాశయాన్ని మూసేయడం మొదలు పెడుతుంది. ఇది మనం జీవిస్తున్న ఆందోళనాభరితమైన జీవితం అంతటితోనూ మేళనంలో ఉంది. ఆధునిక భావన ఆందోళనంతా ఆధారపడి ఉన్న మౌలిక భావన ఏమిటంటే, మనం జీవితంతోనూ మరి ప్రకృతితోనూ పోరాడాలి. కనుక ఇది మీకే ప్రత్యేకించినదేమీ కాదు. ప్రతి శిశువు కొద్దో గొప్పో జనన వేదన అనుభవించాడు. కనుక ఏకైక మార్గం ఏంటంటే దానిని తిరిగి జీవించడం, దానిని మళ్ళీ పూర్తి చేతనాపూర్వకమైనదిగా చేయడం. ఒకసారి మీరు దానిని చైతన్యంతో జీవించగలిగితే మీరు మీ తల్లిని అవగాహన చేసుకొని మరీ క్షమించగలుగుతారు. ఎందుకంటే ఆ దీనురాలైన స్త్రీ వేదనలో ఉంది. ఆమె మీకు ఏదో చేసింది అని కాదు, ఆమె తాను ఒక బలి పశువు అయ్యింది. ఎవరిది దోషం కాదు, ఎందుకంటే మొత్తం పరిస్థితి దోషపూరితమై ఉంది. ఆమె తన సొంత జననంతో భారం బోపడి ఉంది. మరి ఆమె దానిని మీతో తిరిగి చేసింది. దానిని ఎలా చేయాలో ఆమెకు తెలిసిన ఏకైక మార్గం అదే. కనుక ఒక్కసారి మీరు జాగరూకులు, చేతన గలవారు, ఎరుక కలవారు అయితే మీరు క్షమించగలుగుతారు. అంతేకాదు, మీరు ఆమె పట్ల సానుభూతి చూపగలుగుతారు.
ఒకసారి మీ తల్లి పట్ల మీలో సానుభూతి ఉదయిస్తే సమ్మతి సంభవించి ఉంటుంది. అప్పుడు మీరు ఏ అనిష్టతను మోస్తూ ఉండరు. మరి అకస్మాత్తుగా ఆ అయిష్టతను వదిలేయడం అనేది మీకు ఇతర స్త్రీల విషయంలో దోహదపడుతుంది. మీరు భయపడరు, మీరు ప్రేమపూర్వకంగా ఉంటారు. స్త్రీ ప్రపంచంలోని అత్యంత రమణీయ దృగ్విషయాలలో ఒకటి దేనితోనూ పోల్చలేం. భగవంతుడు సృష్టించిన కళాఖండమే స్త్రీ. కనుక మీరు ఆమె పట్ల భయంతో ఉంటే మీరు దైవం పట్ల, ప్రేమ పట్ల, ప్రార్థన పట్ల బెదురుతో ఉంటారు. సుందరమైన దానంతటి పట్ల మీరు భయంతో ఉంటారు. ఎందుకంటే స్త్రీ సౌందర్యం మరి సొగసులను మూర్తిభవిస్తుంది. ఒకసారి ఇది సంభవిస్తే మిమ్మల్ని పరివేష్టించి ఉన్న స్త్రీత్వ శక్తి వైపు మీరు ప్రవహించడం ప్రారంభిస్తే అప్పుడు మీ హింసాత్మకత మాయమవుతుంది. హింస అనేది ప్రేమ కావలసిన శక్తి తప్ప మరేది కాదు. మరి అది ప్రేమగా పరిణమించడం లేదు. హింస అనేది జీవించబడని ప్రేమే తప్ప మరేది కాదు. ఒక హింసాత్మక వ్యక్తి మరి అధిక ప్రేమ శక్తి గలవాడు. మరి దానిని ఎలా విడుదల చేయాలో తెలియనివాడు. ప్రేమ సృజనాత్మకమైనది, హింస విధ్వంసకరమైనది. మరి సృజనాత్మక శక్తి వినియోగించబడకపోతే అది విధ్వంసకరంగా ఉండడం ప్రారంభిస్తుంది. గ్రూపు మీకు కొన్ని అత్యంత అందమైన, అర్థవంతమైన విషయాల పట్ల అవగాహన కలిగించింది. తమకు స్త్రీలంటే భయమని, చాలా భయమని చెప్పేవారు అనేక మంది నా వద్దకు వస్తుంటారు. ఆ భయం వలన వారు ఒక అర్థవంతమైన బాంధవ్యాన్ని తయారు చేయలేరు. వారు బాంధవ్యం నెరపలేరు. భయం ఎప్పుడు అక్కడ ఉంది. మీరు భయంతో ఉన్నప్పుడు బాంధవ్యం భయం చేత కలుషితం అవుతుంది. మీరు సంపూర్ణంగా చెల్లించలేరు. మీరు అన్యమనస్కంగా బాంధవ్యం నెరుపుతారు. నిరంతరం భయంతో తిరస్కరింపబడతారని భయం. స్త్రీ కాదు అని అంటుందని భయం. మరి ఇతర భయాలు ఉన్నాయి. ఒకవేళ పురుషుడు నాకు స్త్రీలంటే భయం లేదు, మరి ప్రతిరోజు నేను మెరుగవుతున్నాను అంటూ పోతే, అతను అలాంటి పద్ధతులను ప్రయత్నిస్తే అతను భయాన్ని తాత్కాలికంగా అణిచివేయగలడు. కానీ భయం అనేది అక్కడ ఉంది, మరి మళ్ళీ వస్తూనే ఉంటుంది. స్త్రీల పట్ల భయం గల పురుషుడు చూపేది ఏమిటంటే అతనికి భయానికి కారణమైన అనుభవం ఏదో అతనికి తల్లితో కలిగి ఉంటుంది. ఎందుకంటే తల్లి మొదటి మహిళ. మీ సమస్త జీవితంలో మీరు ఎందరో స్త్రీలతో భార్యగా, ప్రేయసిగా, కుమార్తెగా, స్నేహితురాలిగా బాంధవ్యాన్ని నెరిపి ఉండవచ్చు. కానీ తల్లి యొక్క ప్రతిమ ఇంకా అలాగే ఉంటుంది. అది మీ మొట్టమొదటి అనుభవం. స్త్రీలతో మీ బాంధవ్యపు సమస్త నిర్మాణము ఆ పునాది పైన ఆధారపడి ఉంటుంది. మరి ఆ పునాది మీ తల్లితో మీ బాంధవ్యం కనుక ఒక పురుషుడు స్త్రీల పట్ల భయంతో ఉంటే అతనికి వెనకకు గతంలోకి తీసుకెళ్ళాలి. అతను జ్ఞాపకాల్లో వెనక్కి వెళ్ళాలి. అతను వెనక్కి వెళ్ళి మరి భయం ప్రారంభమైన ప్రాథమిక మూలాన్ని కనుగొనాలి. అది ఒక సాధారణ సంఘటన కావచ్చు, అతి చిన్నది. అతను దాన్ని పూర్తిగా విస్మరించి ఉండవచ్చు. కానీ అతను వెనక్కి వెళితే అతను ఏదో ఒక చోట గాయాన్ని కనుగొంటాడు. మీరు తల్లి చేత ప్రేమించబడాలని అనుకున్నారు. ప్రతి శిశువు కోరుకున్నట్లే. కానీ తల్లికి ఆసక్తి లేదు. ఆమె ఒక ఖాళీ లేని మహిళ. ఆమె ఎన్నో సభలకు, క్లబ్బులకు, దీనికి మరి దానికి హాజరవ్వాలి. ఆమె మీకు స్తన్యాన్ని ఇవ్వడానికి ఇష్టపడలేదు. ఎందుకంటే ఆమె చక్కని అవయవ సౌష్ఠవాన్ని కోరుకుంది. ఆమె తన వక్ష సౌందర్యం చెడకుండా ఉండాలని, మరి మీ ద్వారా నాశనం చేయకూడబడదని కోరుకుంది. ఆమె తన వక్షోజాలు నిరంతరం యవనవంతంగా ఉండాలని కోరుకుంది. కనుక ఆమెకు మీకు స్తన్యాన్ని నిరాకరించింది. లేదా మీ మనస్సులో ఇతర సమస్యలు ఉండి ఉంటాయి. మీరు ఒక అంగీకరించబడిన శిశువు కాదు. మీరు ఒక భారంలా వచ్చారు. మీరు ఎప్పుడూ కోరుకోబడలేదు, మాత్ర పని చేయలేదు, మరి మీరు జన్మించారు. లేదా ఆమె భర్తను ద్వేషించింది. మరి మీకు భర్త పోలికలు ఉన్నాయి. ఒక ప్రగాఢ ద్వేషం, లేదా మరొకటో లేదా ఇంకొకటో. కానీ మీరు వెనక్కి వెళ్ళాలి. మరి మీరు మళ్ళీ ఒక శిశువు అవ్వాలి. మేడం చూడండి ఎంత లోతుగా ఉందో ఈ సబ్జెక్ట్. అసలు తల్లి దగ్గర పాలు తాగకపోతే కూడా అక్కడి నుంచి మొదలవుతుందంట ద్వేషం. గుర్తుంచుకోండి, జీవితపు ఏ దశ ఎప్పటికీ కోల్పోబడదు. మీ శిశువు ఇంకా మీలోనే ఉన్నాడు. శిశువు యువకుడు అవుతాడు అని కాదు దాని అర్థం. కాదు, శిశువుల లోపలే ఉండిపోతాడు. యువకుడు దానిపై విధించబడతాడు. మరి అప్పుడు యువకుడిపై వృద్ధుడు ఉంచబడతాడు.
పొరలు పొరలుగా శిశువు ఎప్పటికీ యువకుడిగా పరిణమించడు. శిశువు అక్కడే ఉంటాడు. యువకుడు ఎన్నటికీ వృద్ధుడుగా అవ్వడు. మరొక పొర వృద్ధాప్యానిది దానిపై ఏర్పడుతుంది. మేడం ఇందాక ఈ చిన్న పాప ఇప్పుడు ఆ తల్లి పాలివ్వక అంటే తన అందం చెడిపోతుందని పాలివ్వదు కదా మేడం. మదర్ బిడ్డ పుట్టినప్పుడు పాలివ్వకపోతే ఆ బిడ్డలో ఆ ద్వేషం అనేది అక్కడి నుంచి మొదలవుతుందంట చూడండి. తల్లి పట్ల ప్రేమ అనేది తగ్గుతుంది. అంటే భయం, అంటే ఆమె దూరం పెడుతుంది కదా. తల్లి మొదట దూరం పెడితే ఆ బాబు పెద్ద అయిన తర్వాత ఎవరితోనైనా కూడా, ఏ స్త్రీతోనైనా కూడా అటువంటి భావనతోనే ఉంటాడంట. అంటే భయంతోని దగ్గరికి కాలేకపోతాడు. అంటే తల్లే మొదటి అంగీకరించే స్థితిలో ఉంటే, తల్లి దగ్గర ప్రేమ దొరికితే అతను వేరే వాళ్ళ దగ్గర కూడా ప్రేమను పొందుతాడు అని చెప్తున్నారు. ఎంత చాలా క్లియర్ గా ఉంది మేడం. గుర్తుంచుకోండి, జీవితం ఏ దశ ఎన్నటికీ కోల్పోదు, ఎప్పటికీ కోల్పోబడదు. మీ శిశువు ఇంకా మీలోనే ఉన్నాడు. అంటే ఆ చిన్నప్పటి జ్ఞాపకాలు ఎప్పుడు ఉంటాయి కదా, అవి గుర్తు తెచ్చుకుంటాడట పెద్ద అయిన తర్వాత కూడా. తన భార్యతో ఉన్నా కూడా అవే గుర్తొస్తాయంట. శిశువు యువకుడు అవుతాడు అని కాదు దాని అర్థం. శిశువు లోపలే ఉండిపోతాడు, యువకుడు దానిపై విధించబడతాడు. మరి అప్పుడు వృద్ధుడు ఉంచబడతాడు. పొరలు పొరలుగా శిశువు ఎప్పటికీ యువకుడిగా పరిణమించడు. శిశువు అక్కడే ఉన్నాడు. యువకుడు ఎన్నటికీ వృద్ధుడిగా అవ్వడు. మరొక పొర వృద్ధాప్యానిది దానిపై ఏర్పడుతుంది. మీరు ఒక అభిప్రాయంలా తయారవుతారు అనేది అనేక పొరలు. మరి మీరు చొచ్చుకు వెళితే అన్ని పొరలు అక్కడ ఉంటాయి నిక్షేపంగా. అంటే భార్య పట్ల ఎట్లుంటాడంటే, తల్లితో ఉన్న కమ్యూనికేషనే భార్యతో ఉంటదంట. తల్లితో మంచి కమ్యూనికేషన్ ఉంటే నెక్స్ట్ భార్యతో కూడా అలాగే ఉంటారు అని చెప్తున్నారు ఓషో మాస్టర్. ప్రైమల్ థెరపీ ప్రజల వెనక్కి వెళ్లి మరి తిరిగి శిశువులు అయ్యేందుకు దోహదపడుతుంది. వారు తంతారు, వాళ్ళు విలపిస్తారు, వాళ్ళు రోధిస్తారు, వాళ్ళు అరుస్తారు. మరి ఆ అరుపు ఇంకా ఎంత మాత్రము ప్రస్తుతానికి చెందింది కాదు. అది ఇప్పుడు ఉన్న పురుషుడికి చెందింది కాదు. అది వెనక దాగి ఉన్న శిశువుకు సంబంధించినది. ఆ అరుపు, ఆ మొదటి అరుపు వచ్చినప్పుడు అనేక విషయాలు అవ్యవధిగా రూపాంతరం చెందుతాయి. ఇది ప్రతి ప్రసవ ప్రక్రియలోని ఒక భాగం. పతంజలి దాదాపు 5,000 సంవత్సరాల క్రితం ప్రతి కార్యము కారణం వద్దనే తీసుకెళ్లే పద్ధతిని ప్రబోధించాడు. కార్యం లేదే కారణం ఉండదు. కేవలం కారణం మాత్రమే విభజింపబడుతుంది. మీరు వేళ్లను కత్తిరించవచ్చు, మరి అప్పుడు వృక్షం మరణిస్తుంది. కానీ మీరు కొమ్మలను కత్తిరించి మరి వృక్షం మరణిస్తుందని ఆశించలేరు. వృక్షం మరింత వృద్ధి పొందుతుంది. ప్రతి ప్రసవం అనేది అందమైన పదం. ప్రసవం అంటే జన్మించడం. ఒక శిశువు జన్మించినప్పుడు అది ప్రసవం. ప్రతి ప్రసవం అంటే మీరు జ్ఞాపకాల్లో తిరిగి జన్మించారని, మీరు జన్మిస్తున్నప్పటి వేదన వద్దకు తిరిగి వెళ్లారని, మరి మీరు దానిని తిరిగి జీవిస్తున్నారని అర్థం. గుర్తుంచుకోండి, మీరు దానిని గుర్తు చేసుకోరు, మీరు దానిని జీవిస్తారు. మీరు దానిని తిరిగి పునర్జీవిస్తారు. జ్ఞాపకం చేసుకోవడం అనేది భిన్నమైనది. మీరు జ్ఞాపకం చేసుకోవచ్చు, మీరు నిశ్శబ్దంగా కూర్చోవచ్చు, కానీ మీరు మీరై ఉన్న పురుషుడిగానే ఉంటారు. మీరు ఒక శిశువుగా ఉండేవారని, మరి మీ తల్లి మిమ్మల్ని గట్టిగా కొట్టిందని మీరు జ్ఞాపకం చేసుకుంటారు. ఆ గాయం అక్కడ ఉంది, కానీ ఇది ఒక సంఘటనను మరెవరికో జరిగినట్లుగా గుర్తు చేసుకోవడం, దానిని పునర్జీవించడమే ప్రతి ప్రసవం. దానిని పునర్జీవించడం అంటే తిరిగి శిశువుగా అవ్వడం. మీరు జ్ఞాపకం చేసుకుంటారని కాదు, మీరు తిరిగి శిశువు అవుతారు. మీరు దానిని తిరిగి జీవిస్తారు. తల్లి మిమ్మల్ని మీ జ్ఞాపకాల్లో కొట్టడం లేదు. తల్లి మిమ్మల్ని మళ్ళీ ఇప్పుడు కొడుతుంది. ఆ గాయం, ఆ కోపం, ఆ విరోధం, మీరు వెనక్కి ముడుచుకుపోవడం, ఆ తిరస్కారం, మరి మీ ప్రతిక్రియ, మొత్తం విషయం అంతా మళ్ళీ జరుగుతున్నట్లుగా ఇదే ప్రతి ప్రసవం. మేడం అర్థమైందా? అర్థమైంది, చెప్పండి. ప్రతి ప్రసవం అంటే అతను తల్లితోని గడిపిన, ఆమెతో తీసుకున్న కోపం గాని ఏదైనా కూడా ప్రతి ఒక్క సంఘటన ప్రతి ప్రసవం అంట అతనికి. అంటే జన్మ తీసుకోవడమేనంట. అందుకే భార్యతో ఎందుకు అందుకే చెప్పేది. అందుకనే ఫస్ట్
పిల్లలకి ధ్యానం నేర్పించాలి. ఆ పిల్లలు పెరిగి పెద్ద అయినాక అదే ధ్యానంతో, ఆ జ్ఞానంతోనే తల్లిదండ్రులు అవ్వాలి. జ్ఞానం ఉన్నప్పుడే తల్లిదండ్రులు అవ్వాలి. అదే జ్ఞానంతో వాళ్ళు తల్లిదండ్రులు అయితే అప్పుడు వాళ్ళకి పుట్టే సంతానం మంచిగా ఉంటుంది. పిల్లలు పుట్టినా కాదు, పుట్టక ముందే ఆ తల్లిదండ్రులు ఎలా ఉన్నారో అలాంటి బేబీయే వస్తుంది, అలాంటి సోలే వస్తుంది. సోలు వచ్చినప్పుడు కూడా కడుపులో నుంచి బిడ్డ కడుపులో పడిందంటే అప్పటి నుంచే ఎరుకుతో కాన్షియస్తో వాళ్ళు ఎలా ఉండాలి, అలా ఉంటేనే ఆ బిడ్డ భూమి మీదకి వచ్చినప్పుడు అలాగ ఉంటుంది, లేనప్పుడు ఇంకెట్లయితే ఉంటుంది. అంతే కదా. ఇప్పుడు తల్లిదండ్రులు ఊరికే గొడవ పడుతున్నారంటే ఒక కొడుకు తన నిర్ణయం ఎలా ఉంటది? మా అమ్మ నాన్న ఎప్పుడు గొడవ పడుతుంటారు కదా, నేను నా భార్యతోని నేను ఇదే వేగాలనా, నేను ఇదే బాధపడాలనా, నేను ఇలాగే ఉండాలనా, నా పరిస్థితి ఏంటి అనే బాధ అక్కడ కూడా అతని బాధను తీసుకుంటున్నాడు. ఇది కేవలం ఒక ప్రైమల్ థెరపీనే కాదు, సత్యం మరి పుష్కలమైన జీవితపు అన్వేషణలోనున్న ప్రతి అన్వేషకుడికి ఒక మార్గం కూడా. ఈ యాచకుడు 7 తరాలు ఇటు 7 తరాలు అటు 7 తరాలు అని ముందు పెద్దవాళ్ళు చెప్పేది. ఒక పెళ్లి చేయాలా, ఒక సంబంధం చూడాలి, ఒక అమ్మాయిని ఇయ్యాలన్నా చేసుకోవాలన్నా 7 తరాలు ఇటు అటు చూడాలని. ఎందుకంటే చెప్పులు అరిగిపోయేలాగా అప్పుడు చూస్తుంది మేడం. అప్పుడు ఇలాగే చూసేది. అది ఎలా ఉన్నారు, వాళ్ళ మానసిక స్థితి ఏంటి, వాళ్ళ రోగాలు ఏంటి, అవన్నీ చూస్తూ. ఇప్పుడు చూడట్లేదు. ఇప్పుడు ప్రతిదీ ఏమింది, టెస్టులు చేద్దామా, వాడికి ఏం రోగం ఉందా, అదొక్కటి చూసి వదిలిపెడుతున్నారు. చూసి తిరిగి చేసేవాళ్ళు. ఇంకా అదే కాకుండా ఉండేదిలే, అప్పట్లో కూడా ఉండేది. ఇట్లా కొంత అందుకునేవాళ్ళు, కూడుండే ఘాటకు కట్టేద్దాం, కూడుండే ఘాటకని. కూడుండే ఘాట అంటే ఏంటి, బాగా పొలం తినడానికి అన్నీ ఉంటే సరిపోయేదనుకో. అది కాదు కదా. డబ్బు ఉండాలి, వాడికి భూములు ఉన్నాయా, పొలాలు ఉన్నాయా, ఉద్యోగం పర్మనెంట్ ఉందా, ఇదే చూస్తారు. ఇదే చూడటం. అంతేగాని ఆ మనిషి ఎట్లున్నాడు, వాడి మనస్తత్వ స్థితి ఎట్లుంది, వాడు ఏంటనేది ఎవ్వరు చూడరు అసలు. యాచకుడు. ఎందువలన నేను ఇంతగా శ్రద్ధను యాచిస్తున్నాను, నేను దాని గురించి ఏం చేయగలను? శ్రద్ధను ఆశించడం అనేది మానవ బలహీనతల్లో ఒకటి, లోతుగా వెల్లూరిన దౌర్భాగ్యాలలో ఒకటి. ఎవరైనా శ్రద్ధను ఆశించడానికి గల కారణం ఏంటంటే వారి గురించి వారికి తెలియదు. ఇతరుల కళ్ళలోనైనా ఎవరైనా తన ముఖాన్ని చూడగలుగుతాడు. వారి అభిప్రాయాలలోనే అతను తన మూర్తి మత్వాన్ని, పర్సనాలిటీని కనుగొనగలడు. వారేమంటారు అనేది అపారమైన ప్రాముఖ్యత గలది. వారు అతను నిర్లక్ష్యం చేస్తే, పట్టించుకోకపోతే అతను కోల్పోయినట్లు భావిస్తాడు. మీరు అటుగా వెళుతూ ఉండి మరి ఎవరు మిమ్మల్ని పట్టించుకోనట్లయితే మీరు కూడబెట్టిన దానంతటిని మీరు కోల్పోవడం ప్రారంభిస్తారు. మీ మూర్తిమత్వాన్ని, అది మీరు కూడబెట్టినదే, మీరు దానిని కనుగొనలేదు. అది సహజమైనది కాదు, అది అతి కృత్రిమమైనది, మరి అత్యంత నిర్హేతుకమైనది. శ్రద్ధ కోసం యాచిస్తున్నది కేవలం మీరు మాత్రమే కాదు, దాదాపు ప్రతి వారు అంతే. ఎవరి అభిప్రాయం, శ్రద్ధ, విమర్శ, ఉపేక్షల పైన ఆధారపడనిది, వేరెవరితోనూ ఏ నిమిత్తం లేనిది. అయినా మీ ప్రామాణిక స్వీయాత్మను మీరు కనుగొనంత వరకు ఈ పరిస్థితి మారదు. కేవలం అతి కొద్ది మంది వ్యక్తులు మాత్రమే తమ వాస్తవాన్ని కనుగొనగలడం వలన ప్రపంచమంతా యాచకులతో నిండి ఉంది. అంతరాంతరాల్లో మీరంతా శ్రద్ధను కనుగొనడానికి ప్రయత్నిస్తున్నారు. అది మీ మూర్తి మత్వానికి ఓ పోషణ. ప్రజలు మిమ్మల్ని నిందించినా, మిమ్మల్ని విమర్శించినా, మీరు వ్యతిరేకంగా ఉన్నా కూడా అది ఆమోదయోగ్యమైనది. కనీసం వారు మీ పట్ల శ్రద్ధ చూపుతున్నారు. ఒకవేళ వారు స్నేహపూర్వకంగా, గౌరవపూర్వకంగా ఉంటే అది ఎంతో మెరుగైనది. కానీ ఏ శ్రద్ధ లేకుండా మీరు ఒక వ్యక్తిత్వంగా మనుగడ సాగించలేరు. అది నెగిటివ్ గా ఉండవచ్చు, అది పాజిటివ్ గా ఉండవచ్చు, దానికి పెద్ద ప్రాముఖ్యత లేదు. ప్రజలు మీ గురించి ఏదో ఒకటి అనాలి, మర్యాద పూర్వకమైన లేదా అమర్యాద పూర్వకమైన, అవి ఒకే ఉద్దేశాన్ని నెరవేరుస్తాయి. మీరు రెస్పెక్ట్ అనే పదం గురించి ఆలోచించాలని నేను కోరుకుంటాను. దాని భావం గౌరవం అని కాదు. ఏ మినహాయింపు లేకుండా అన్ని నిఘంటువులలోనూ చెప్పినట్లు రెస్పెక్ట్ అంటే అర్థం తిరిగి చూడడం, రెస్పెక్ట్. మీరు రోడ్డుపై వెళ్తున్నప్పుడు ఎవరో వెనక్కి తిరిగి మళ్ళీ చూస్తారు. మీరు అతని దృష్టిని ఆకర్షిస్తారు. మీరు ఎవరో ఒకరయ్యారు. ఎందుకంటే రెస్పెక్ట్ తిరిగి చూడటం. మీరు ఎవరో ప్రత్యేకమైన వారు అనే భావనను మీకు కలిగిస్తుంది. కేవలం శ్రద్ధను పొందడం కోసం మీరు ఏ మూర్ఖపు పనైనా చేయవచ్చు.
అన్ని యుగాలలోనూ ప్రజలు శ్రద్ధను పొందడం కోసం 1001 మార్గాలలో ప్రయత్నించారు. ఆ మార్గాలు హేతుబద్ధమైనవే కావలసిన అవసరం లేదు. ఉదాహరణకి పశ్చిమంలోని పంక్స్ తమ జుట్టును విచిత్రమైన మరి వికారమైన విధానాలతో కత్తిరించుకొని మరి అప్పుడు దానిని ప్రకాశవంతమైన రంగులతో చిత్రించడం ద్వారా వారు వాస్తవంగా ఏం కావాలనుకుంటారు, వారికి ఏం కావాలి? వారు యాచకులు. మీరు వారిని కోపగించుకోకూడదు, ఎందుకంటే వారికి కావాల్సింది అదే. వారి తల్లిదండ్రులు వారిని విమర్శించకూడదు, ఎందుకంటే వారు కావాలనుకుంటున్నది అదే. ప్రజలు వారి పట్ల శ్రద్ధ చూపకపోతే వారు మనలేరు. గతంలో ప్రజలు మీరు నమ్మలేనివైన అన్ని రకాల పనులను చేశారు. ప్రజలు దిగంబరంగా ఉన్నారు. మహావీరుడికి లేదా డయాజినిస్ కి దిగంబరంగా ఉండవలసిన అవసరం ఏంటి? మానవుడు అన్ని ఋతువులలోనూ నగ్నంగా ఉండడం ఇక ఎంత మాత్రం సహజం కాదు. అతను ఆ సామర్థ్యాన్ని ఏనాడో కోల్పోయాడు. అన్ని జంతువులు నగ్నంగానే ఉన్నాయి, కానీ వాటికి సహజ సిద్ధమైన నిరోధక శక్తి ఉంది. చలికాలం వచ్చినప్పుడు వాటి జుట్టు పెరుగుతుంది. వేసవి కాలంలో ఎండ మండిపోతున్నప్పుడు వాటి జుట్టు రాలిపోతుంది. ప్రకృతి వాటికి రక్షణనిచ్చింది. అదే రక్షణ మానవుడికి కూడా అందుబాటులో ఉంది. కానీ మానవుడు వివేకవంతుడు, మరి ప్రకృతిని మెరుగుపరచగలడు. అతను ఋతువులకు అనుగుణంగా అతని శరీరాన్ని కప్పుకోవడానికి మార్గాలు కనుగొన్నాడు. సహజంగానే అతని దేహం జుట్టు యొక్క సహజ పెరుగుదలను కోల్పోయింది. అప్పుడు దిగంబరంగా ఉండడం అకస్మాత్తుగా మీ దేహం మిమ్మల్ని రక్షించగల యంత్రాంగాన్ని సృష్టించలేదు. మహావీరుడు లేదా డయాజినిస్ అద్వితీయ వ్యక్తులని నాకు తెలుసు, కానీ వారు తమ అద్వితీయ పట్ల కొంత అనిశ్చితితో ఉండేవారని నేను అనుకుంటున్నాను. వారు ఆ అవమానాన్ని, ఆ ఖాళీని నగ్నంగా ఉండడం ద్వారా నేర్చుకున్నారు. ఎందుకంటే ప్రతి వారు దుస్తులు ధరించి ఉన్న ప్రపంచంలో ఒక దిగంబరుడైన వ్యక్తి పట్ల శ్రద్ధ చూపడం నుంచి మీరు తప్పించుకోలేరు. దిగంబరుడైన వ్యక్తి వేరుగా ఉంటాడు, మీరు తప్పించుకోలేరు. అతని వైపు చూడడం, ఏంటి విషయం అని అడగడం దాదాపు నియంత్రించుకోలేనిదిగా ఉంటుంది. కానీ వారి నగ్నత్వం ఆధ్యాత్మికమైనదేదో అయ్యింది. కేవలం వారు దిగంబరంగా ఉండడం వలన ప్రజలు గౌరవపూర్వకంగా ఉండడం ప్రారంభించారు. ఇక నగ్నత్వం అనేది ఏ లక్షణం లేదా ఏ అర్హత లేక ఏ సృజనాత్మకత కాదు. అన్ని జంతువులు, పక్షులు, వృక్షాలు నగ్నంగానే ఉన్నాయి. భారతదేశంలో 20 కన్నా ఎక్కువ కాకుండా జైన సన్యాసులు ఇంకా ఉన్నారు. వారు వేలల్లో ఉండేవారు, కానీ ఇప్పుడు అంతమంది మూర్ఖులను కనుగొనడం కొంచెం కష్టం. ఒక జైన సన్యాసి మరణిస్తాడు, మరి తిరిగి ఆ స్థానం భర్తీ చేయబడదు, కనుక వారి సంఖ్య పడిపోతూ ఉంటుంది. భారతదేశంలోనూ కేవలం 20 మంది మాత్రమే ఇంకా దిగంబరంగా ఉన్నారు. నేను వారిలో ఎందరినో చూశాను. వారు ఏ వివేకపు చిహ్నాన్ని చూపరు, వారు ఏ మౌన లక్షణాన్ని ప్రదర్శించరు, వారు ఏ ఆనందాన్ని ప్రదర్శించరు. వారి వదనాలు దీనంగా, నిస్తేజంగా, సోమరితనంతో ఉంటాయి. వారు వేదనలో ఉన్నారు. వారు తమని తాము హింసించుకుంటున్నారు. కేవలం అది ప్రజల శ్రద్ధను ఆకర్షిస్తుంది. అదే సరళమైన కారణం కోసం. అది అతని పట్ల శ్రద్ధను తేగలిగితే ఏదైనా, ఎంత మూర్ఖమైనదైనా మనిషికి సాధ్యమే. రష్యాలో విప్లవానికి ముందు ఒక క్రైస్తవ తెగ ఉండేది. దాన్ని అనుసరించేవారు ప్రతి సంవత్సరం ఒక నిర్జీత దినాన తన మర్మావయవాలను బహిరంగంగా తెగకోసుకునేవారు. మరి వారిని వేలాది అనుచరులు ఉన్నారు. ఆధ్యాత్మికంగా ఉండడానికి వారికి గల ఏకైక అర్హత ఏమిటంటే వారు తమ మర్మావయాలను కోసేసుకున్నారు. ఆ రోజు వచ్చినప్పుడు వారు ఒక చర్చ్ ప్రాంగణంలో సమావేశం అవుతారు. మరి వారు తమ మర్మావయాలను కోసేసి వాటిని గుట్టలుగా పోస్తారు. ఈ మూర్ఖత్వాన్ని చూడటానికి వేలాది మంది ప్రజలు వస్తారు. స్త్రీలు ఏమాత్రం తీసుకోలేదు. అయితే వారు ఆ సంకటంలో ఉన్నారనుకోండి, ఎందుకంటే తెగ కోయడానికి వారికి వేలాడే మర్మావయాలు ఉండవు. వారికి మర్మావయాలు లోపలి భాగంలో ఉంటాయి. వారు తమ వక్షోజాలను కోసుకోవడం ప్రారంభించారు. వారు వెనుక ఉండిపోవడానికి సిద్ధంగా లేరు. అది ఎంతో గందరగోళమైన మరి రక్తసిక్త వ్యవహారం. కానీ ప్రజలు వారి పాదాలను స్పృశిస్తున్నారు, వారిని పూజిస్తున్నారు. మరి వారు చేసిందంతా ఏమిటంటే కేవలం ప్రకృతికి తమకు తాము వ్యతిరేకంగా ఒక అసహ్యకరమైన చర్య. ఒక వ్యక్తి ఉపవాసం చేస్తూ పోతే అందులో ముఖ్యమైనది ఏముంది? మహాత్మా గాంధీ ఈ యుక్తిని తన జీవితం అంతా ఉపయోగించాడు. అది దేశమంతటి శ్రద్ధను ఆకర్షించడానికే తప్ప ఇంకేమీ కాదు.
మరి అతను ఆమరణ నిరాహార దీక్ష చేస్తూ పోతే ప్రపంచమంతటి దృష్టి వెంటనే ఆకర్షింపబడింది. లేదంటే ఉపవాసం ఉండడంలో ఆధ్యాత్మికమైనది ఏదీ లేదు. కోట్లాది మంది ఆకలితో మరణిస్తూ ఉంటారు. రాబోయే 10-12 సంవత్సరాలలో కోట్లాది మంది ఆకలి చావులు చావబోతున్నారు. ఎవరు వారికి ఏ గౌరవాన్ని లేదా మర్యాదను ఇవ్వరు. ఎందుకంటే వారు ఆకలితో అలమటించడం అనేది తప్పించలేనిది. వారు ఇష్టపూర్వకంగా ఆకలితో అలమటించడం లేదు, కానీ వారి వద్ద ఆహారం లేదు. వారు కేవలం నిరుపేదలైన మరి ఆకలితో అలమటిస్తున్న ప్రజలు. కానీ మహాత్మా గాంధీ నిరుపేదలా జీవించినా కూడా అతనికి అన్ని అందుబాటులో ఉన్నాయి. అతని అంతరంగిక అనుచరుల్లో ఒకరు ఒక అత్యంత వివేకవంతురాలైన మహిళ. మేడం, ఉపవాసం ఎందుకనేది అర్థమవుతుందా? మేడం ఉపవాసం గురించి ఇక చెప్తున్నాడా? చెప్తున్నాడు, అర్థమవుతున్నాడు. ఎందుకు చేశారంటే ఇప్పుడు ఎందుకు చేశారు? దేవుడి మీద భక్తా? దేవుడి మీద భక్తి కాదు మేడం, నేను ఏదో ఒక సంకల్పం పెట్టుకుని దాని మీద భక్తి. ఓకే, అంతే. మీ ఆరోగ్యం కోసం, దేవుడి ఆరోగ్యం కోసం, నా ఆరోగ్యం కోసం, నా ఆత్మస్థితి కోసం, అంతే. నా ఆరోగ్యం కోసం, నా పొట్ట బాగుండాలని. అన్ని పాలు ఫ్రూట్స్ ఉంటే తింటాను, పాలు తాగుతాను మేడం, అంతే. అంటే రిస్ట్రిక్షన్స్ లేదు. వాటర్ బాగా తాగాలి, ఏ సీజన్ లేదుంటే అదే నీళ్లు బాగా తాగాలి, ఉండాలి, అంతే. దాన్ని పత్రిజీ ఏమంటాడంటే లిక్విడ్ డైట్ అంటాడు. ఓకే, లిక్విడ్ డైట్ అన్నమాట. ఇది లిక్విడ్ డైట్ మేడం, మొత్తం పూర్తోపాసం కాదు ఇది. అదే ఘనాహారం కాకుండా లిక్విడ్ డైట్ అంటారు. పొట్ట లోపల ఏంటంటే మనకు డిహైడ్రేషన్ కాదు, ఇంకా అట్లా ఉంటది. కానీ మహాత్మా గాంధీ నిరుపేదలా జీవించినా కూడా అతనికి అన్ని అందుబాటులో ఉన్నాయి. అతని అంతరంగిక అనుచరుల్లో ఒకరు ఒక అత్యంత వివేకవంతురాలైన మహిళ సరోజినీ నాయుడు ఇచ్చిన ఒక స్టేట్మెంట్ నమోదు చేయబడింది. మరి అదేంటంటే, మహాత్మా గాంధీని పేదవాడుగా ఉంచడం కోసం వారు అతనిపై నిధులు ఖర్చు చేయవలసి వచ్చింది. అది ఒక సామాన్య పేదరికం కాదు, అది ఒక నిర్వహించబడిన ప్రదర్శన. అతను గేదె పాలను త్రాగేవాడు కాదు, ఎందుకంటే అది సమృద్ధి అయినది, విటమిన్ ఏ మరి ఇతర విటమిన్లతో సమృద్ధి అయినది. అతను ఆవు పాలను మాత్రమే తాగేవాడు. నాకు చాలా ఇష్టం మేడం ఆవు పాలు, ఎందుకంటే తాగేవాడు. ఆవు పాలను కూడా తాగేవాడు కాదు, ఎందుకంటే అది కూడా సమృద్ధి అయినది. మరి పేద ప్రజలను దానిని కొనగల సామర్థ్యం ఉండదు. ఎంత బద్దలు అతను కేవలం మేడం ఎంత బద్దలు కూడా చెప్తున్నాడు చూడు. దానికి ఏమంటారు? మహాత్మా గాంధీ గారు దేశం మీద ప్రేమ, ఆయన మీద ఆయన ప్రేమతో చేసుకుందాని దేశం మీద ప్రేమతో. చూడు ఎంత బాగా చెప్తున్నాడు, చూడు ఎంత క్లియర్గా ఉందో చూడండి. అదే మరి తనకు తాను చేసుకుంటే ఆయన దేశం మీద ప్రేమతో. ఇప్పుడు మనం ఉద్ధరించి మన శరీరం ఆరోగ్యం కోసం చేసి నేను ఉపవాసం అంటే ఎవరికి ఉపవాసం? ఏ దేవుడు అడిగాడు ఉపవాసం ఉండమని? కడుపు మార్చుకొని ఆకలితో నకనకలాడడం ఉపవాసం అంటారా? నథింగ్. మన లోపల ఉన్న దైవము ఘోషిస్తుంది. దైవాన్ని కదా నువ్వు మారుస్తున్నావు. ఎవరు అసలు మార్చడానికి కదా? లేచినప్పుడు అతను అంటే ఆయన అవి రెండు తాగేదాడు కాదంట, కానీ మేకపాలను తాగేవాడు. ఎందుకంటే అది ఆరోగ్యం మంచిది కాబట్టి, హెల్త్ మంచిది కాబట్టి. అది ఎందుకంటే అది చవకైన జంతువు, మరి పేద ప్రజలు దానిని కొనగలరు. కానీ మీరు ఆశ్చర్యపోతారు, అతను మేకను రోజుకి 2 సార్లు లక్స్ స్నానం సబ్బుతో కడగవలసి వచ్చేది, ఎందుకంటే ఆయన తాగుతాడు కాబట్టి. అతని మేక తినే ఆహారం ఏ సంపన్న వ్యక్తి అయినా అసూయపడేలా అత్యంత సమృద్ధి అయిన పోషకాలతో కూడి ఉండేది. ఇది అంతటి ఉన్మాదంతో కూడిన ప్రపంచం. ఆ మేకకు తాగడానికి ఆవు పాలను ఇచ్చేవారు. జీడిపప్పులు, యాపిల్స్ మరి ఇతర పోషకభరితమైన పండ్లు దానికి ఏకైక ఆహారం. అది గడ్డిపై ఆధారపడి జీవించడం లేదు. దాని దైనందిక ఆహారానికి ఆ పాత రోజుల్లోనే రోజుకు 10 రూపాయలు ఖర్చు అయ్యేది బాబోయ్. ఆ రోజులలో అది ఒక మనిషికి ఒక నెలంతా బ్రతకడానికి సరిపోయేది. అంటే ఒక మనిషి నెలంతా బ్రతకడానికి సరిపోయే ఖర్చు ఒక మేకకు పెట్టేది మేడం. ఎందుకంటే వాళ్ళ కోసం, వాళ్ళు ఇది చేసుకోవడం కోసం. అంతే. గాంధీ 3rd క్లాస్ లో ప్రయాణిస్తూ ఉండేవాడు. సహజంగానే అతను శ్రద్ధను ఆకర్షించేవాడు. ఒక గొప్ప మనిషి 3rd క్లాస్ లో ప్రయాణిస్తున్నాడు, కానీ కనీసం 60 మందిని తీసుకెళ్లగలిగే 3rd క్లాస్ కంపార్ట్మెంట్
కేవలం ఒకే ఒక మనిషిని తీసుకెళ్తుందని ఎవరూ చూడలేదు. చూడండి మేడం ఎంత పాయింట్ ఇది ఒకటి. అదే ఆయన చెప్పాడు కాబట్టి ఓషో మంచోడు గారు, కాబట్టి ఓషోని జైల్లో పెడతారు. బిఎల్కేసార్ అది ఒక ఎయిర్ కండిషన్ కంపార్ట్మెంట్ కన్నా ఎంతో ఎక్కువ ఖరీదైంది, కానీ అది శ్రద్ధను ఆకర్షించింది. అతను భారతదేశంలోని రైతులు ధరించేలాంటి వస్త్రాలని ఉపయోగించడం ప్రారంభించాడు. వారు దేశ ప్రజలలో 80% ప్రజలు అతను రైతుల వస్త్రాలను వినియోగిస్తుండడం వల్ల శరీరపు పై భాగం నగ్నంగా ఉండేది. కేవలం శరీరపు దిగువ భాగం చుట్టుకోవడానికి చిన్న గుడ్డ పేలిక ఉండేది. ఈ దేశం పేద ప్రజలకు అపారమైన గౌరవం కలిగిందని, మరి అతనిని మహాత్మా, ఓ గొప్ప ఆత్మ అని పిలవడం మొదలు పెట్టారు. కానీ నేను అతని జీవితంలోకి సాధ్యమైనంత లోతుగా తరచి చూస్తూ ఉన్నాను. నేను ఏ మహోన్నత ఆత్మను కనుగొనలేదు. నేను ఒక చిన్న ఆత్మను సైతం కనుగొనలేదు. కేవలం మతం పేరుతో ఒట్టి రాజకీయాలు భారతదేశాన్ని కేవలం మతంతోనే చెప్పించగలవని బాగా తెలిసి ఉండడం వలన అతను ప్రతిరోజు ఉదయం మరి సాయంత్రం భక్తి గీతాలను పాడుతూ ఉండేవాడు. కానీ అదంతా కేవలం శ్రద్ధను ఆకర్షించడం కోసం మాత్రమే. శ్రద్ధ మీ అహానికి అపారమైన పోషణ ఇస్తుంది. మతం ఆకర్షణీయమైనదే. శ్రద్ధ అంటే మీ అహానికి అపారమైన పోషణ అంట. అంటే నీకు శ్రద్ధ కావాలంటే తప్పేముంది, ప్రతి ఒక్కళ్ళు ఆత్మే, ప్రతి ఒక్కరు దైవమే. నా కోసం నేను ఇది చేసుకుంటున్నానని చేసుకోవడంలో ఇది తప్పేం నిరభ్యంతరంగా. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళకి అందుకే వచ్చాం భూమి మీదకి, అది అనుభవించడానికి పొందడానికి వచ్చాం. లేదు నేను మీ అందరి మీద భక్తితో నేను ఇలా చేస్తానంటే ఏంటి అది కదా, అంతే కదా, తప్పు రాంగ్ అవుతుంది అక్కడ జరిగేది, ముసుగు అవుతుంది కదా అది. అందరి మీద ప్రేమ అని ముసుగు అవుతుంది. మన సొంతాన్ని మనం ఉపయోగించుకుని అందరి మీద కనురుద్ది ఎందుకు, అవసరం లేదు కదా. ఫస్ట్ నిన్ను ఉద్ధరించుకోని కదా చెప్తాను. నువ్వు ఉద్ధరించుకోండి ఫస్ట్. మనలో నేను ఉద్ధరించుకోవాలి, నేను పక్కన నేను ఉద్ధరిస్తాను. నా ఉద్ధరణ నేను చూసుకోవడం తప్పేంలా, ఎవడు విమర్శించినా ఏం చేసినా. కానీ అది నా వరకే. మనల్ని మనం ఎంత మనకి ఏ స్థితిలో ఉన్నాం మనల్ని మనం చేసుకుంటాం. పక్కన ఉద్ధరించడానికి నువ్వెవరు అసలు, అది తప్పేంలా. ఒకవేళ చెయ్యాలంటే నా కోసం కాకుండా, నా స్వయ ఇచ్చి లేకుండా, దానిలో నా సొంత ప్రమేయం లేకుండా ఎవరికైనా చేస్తే అప్పుడు చేశాను అనుకోవాలి, తప్పేం లేదు. ప్రయోజనం లేకుండా, సొంత ఎక్స్పెక్టేషన్ లేకుండా, ఆశ లేకుండా. ఆయన ఎక్స్పెక్టేషన్ లేకుండా చేయలేదు కదా మేడం. ఏంటంటే అందరిని ఆకర్షణ సిద్ధాంతమైన అంతే ఆకర్షించిండు. నేను పేద దుస్తులు ధరిస్తే నా దగ్గర ఏమీ లేదు, ఇది డాంబికం చూపినికనే మనిషి. సరే ఆయన చేసింది ఇది చెప్పారు ఇందాక. ఎందుకంటే ఇలాంటి బట్టలు ధరించి పేదవాళ్ళు ఇలా ఉన్నారు అని చెప్పేసి ఇలాగే కూడా ఉండొచ్చు అని చెప్పి అందరినీ, కాకపోతే అందరినీ మౌల్డ్ చేయడం కోసం కూడా ఇలా చేశారని అది తెలుస్తుంది. అవును, మాటతో అంటే అదే పత్రి సరి అంటే మాటతో నువ్వు నోటితో చెప్తే ఎవడు వినడు. ఈ రోజులో మన బిడ్డలు కూడా వినరు. ఎందుకంటే నువ్వు ఏది చేస్తున్నావు నేను చూసి చేస్తుంది. సమాజం అనేది నీ అర్థం లాంటిది. నువ్వు అమ్మ అంటే అమ్మ అంటుంది, ఓ అంటే ఓ అంటుంది. అదే కదా, ఇప్పుడు ఒక కొండలోకి పోయి గట్టిగారు గట్టిగారు అంతే. ఈ సమాజం కూడా అంతే. మనం చేసేది మనకు తిరిగి వస్తుంది. మనం ఏం చేస్తున్నాం దాన్ని చూసి చేస్తారు, ఫాలో అవుతారు జనాలు. చెప్తే ఎవడు చేయడు. ఎందుకు చేస్తాడు? ఎవడో చేయడు. చెప్తే ఎవరు చేయరు. అదే నువ్వు సీక్రెట్గా, అబ్బా నేను చాలా సీక్రెట్గా ఈరోజు ఇది నేను ఎవరికి చెప్పొద్దు అని చెప్పి సీక్రెట్గా చేసినావు అనుకో, ఇంకా తొంగి చూసి మరీ వచ్చేస్తారు. ఓ ఏమో ఇదేమో చేస్తుంది, నేను ఎట్టయినా తెలుసుకోవాలనుకుంటారు. నువ్వు చెయ్యి బహిరంగంగా పబ్లిక్లో అరిచి చెప్పినా ఎవడు చేయడు. బాగుంది, మొత్తానికి చాలా బాగా చెప్తున్నాడు జ్ఞానం. చాలా ఉంది మేడం, చాలా బాగుంది. అసలు ఒక్కొక్క దాన్ని తీసుకుంటున్నారు. అవును, మతం ఆకర్షణీయమైనదైతే రాజకీయవేత్తలు మతపరమైన వారుగా నటించగలరు. ఎందుకంటే వారికి శ్రద్ధ అవసరం. వారి వ్యక్తిత్వం సమస్తం అసత్యమైనదే. వారిని ఎంతమంది ప్రజలు అనుసరిస్తున్నారు అనే దానిపై అది ఆధారపడి ఉంటుంది. వారి పట్ల ఎంతమంది శ్రద్ధ కలిగి ఉన్నారు అనే దానిపై అది ఆధారపడి ఉంటుంది. అది ఒక సంఖ్యా రాజకీయం. క్యాథలిక్ పోప్ జనన విరోధానికి ప్రతికూలంగా ఉన్నాడు, అబార్షన్ కు ప్రతికూలంగా ఉన్నాడు. అతను కరుణామూర్తి కావడం వలన కాదు, ఇది కేవలం క్రూరత్వ
మరి హింస అని అంటున్నది. అతని జీవితాన్ని సమర్థించేవాడు కావటం వలన కాదు. క్యాథలిక్ వైఖరి సమస్తం జీవ వ్యతిరేకమైనదే, అది జీవితానికి ప్రతికూలంగా ఉంది. అప్పుడు జనన విరోధం ఉండకూడదని, గర్భ విచ్ఛేదం ఉండకూడదని పట్టుబడటం అనేది ఎందుకు ఉంది? ఎందుకంటే క్యాథలిక్ల సంఖ్య పెంచేందుకు గల ఏకైక మార్గం ఇదే. మరి ఇతర ప్రజలను ఎంత పేదవారుగా చేయాలంటే వారు క్యాథలిక్ సామ్రాజ్యపు మడతలోనికి వచ్చి చేరాలి. ఇక భారతదేశంలో ఎందరో అనాథలు ఉండడం వలన క్యాథలిక్ లో ఒక చక్కని అవకాశం ఉంది. మరి ఎవరైనా విస్మితులవుతారు. మదర్ తెరీసా వంటి మహిళకు నోబెల్ బహుమతి ప్రకటించారు. భారతీయ విశ్వవిద్యాలయాల చేత ఎన్నో డాక్టరేట్లు ఇవ్వబడ్డాయి. భారత ప్రభుత్వం చేత ఎన్నో బహుమతులు ఇవ్వబడ్డాయి. ఇదంతా దేనికంటే ఆమె అనాథల బాగోగులు చూస్తుంది. కానీ ఈ సంరక్షణ భావన కేవలం ఏమిటంటే ఆ అనాథలకు క్యాథలిక్కులుగా మత మార్పిడి చేయడమేనని ఎవరు అనుకోరు. సహజంగానే మదర్ తెరీసా జనన నిరోధానికి అనుకూలంగా ఉండలేదు. ఆమెకు అనాథలు ఎక్కడి నుంచి వస్తారు? క్రైస్తవం సుసంపన్న ప్రపంచానికి అనుకూలంగా ఉండలేదు. శాస్త్రజ్ఞులు నిరంతరంగా ప్రకటిస్తూ వస్తున్నది ఏమిటంటే మనం సాంకేతిక ప్రగతిలో ఎటువంటి దశకు చేరుతున్నామంటే ఇప్పుడు ఎవరు ఆకలితో అలమటించవలసిన అవసరం లేదు. ఆహారం కొరత వలన ఆకలితో మరణించవలసిన అవసరము లేదు. ఇంతకు ముందెన్నడూ అది సాధ్యం కాలేదు. కానీ ఇప్పుడు శాస్త్రజ్ఞులు చెబుతున్నది ఏమిటంటే మనం 5 బిలియన్ల మంది ప్రజలకు అతి సులభంగా ఆహారాన్ని అందించగలం. మనం అంతకన్నా ఎక్కువ మందికి ఆహారం అందించగలం. కానీ ఆ గొంతులు నొక్కివేయబడ్డాయి. ఏ రాజకీయవేత్త ఎలాంటి శ్రద్ధను చూపడు. ఎందుకంటే రాజకీయవేత్తలు పెద్ద అనుచరణ గణం కలిగి ఉండడంతోనే ఆసక్తితో ఉన్నారు. మీ మత నాయకులు అనబడేవారు, మీ రాజకీయ నాయకులు అనబడేవారు అందరికీ శ్రద్ధ అవసరం. అందరికీ తమ పేర్లు, తమ ఫోటోలు నిరంతరం వార్తాపత్రికల్లో రావటం అవసరం. ఎందుకంటే వార్తాపత్రికలు ఎవరి పేరునైనా కొద్ది నెలల పాటు మర్చిపోతే ప్రజలు ఆ మనిషిని మర్చిపోతారు కూడా. ఇప్పుడు మీరు రిచర్డ్ నిక్సన్ గురించి ఏం తెలుసు? ఆ దీనుడు ఎక్కడ ఉన్నాడు? ఒకనాడు అతను భూమిపై అత్యున్నతమైన అతి శక్తివంతమైన వాడుగా ఉన్నాడు. మరి ఇప్పుడు మీరు అతని గురించి అతను మరణించిన రోజును మాత్రమే వింటారు. మరి అది కూడా వారి వార్తాపత్రికల్లో 3వ 4వ పేజీల్లో చిన్న కాలంలో ఉండి ఉంటుంది. ఈ శక్తివంతులైన వ్యక్తులకు ఏమవుతుంది? వారు ప్రజల శ్రద్ధను కోల్పోయినప్పుడు వారి మూర్తిమత్వం మాయమవడం ప్రారంభిస్తుంది. ఈ దేశంలోని ఎందరో రాజకీయ నాయకులు నాకు తెలుసు. బహుశా ఈ దేశం మరే ఇతర దేశంలోనూ లేనంత మంది మాజీ మంత్రులను, ముఖ్యమంత్రులను, గవర్నర్లను కలిగి ఉంది. ఒకసారి వారు మాజీ అయితే మరి వారి పని అయిపోతుంది. అప్పుడు ఎవరు వారి పట్ల శ్రద్ధ చూపరు. ఎవరు వంతెనలను, రైల్వే లైన్లను, వైద్యాలయాలను, విద్యాలయాలను ప్రారంభించమని వారిని అడగరు. వారు ఎక్కడ ఉన్నారు, వారు జీవించే ఉన్నారా లేక మరణించారా అనేది ఏ వార్తాపత్రిక పట్టించుకోదు. వారు ప్రతిరోజు వార్తాపత్రికలలో, రేడియోలలో, టెలివిజన్లలో ఉన్న సమయం ఉండేది. అది కేవలం మీ సమస్య మాత్రమే కాదు, మీరు శ్రద్ధగా యాచిస్తున్నారు అనేది ఒక మానవ వాస్తవం. మరి కారణం ఏమిటంటే మీరు మీ మూర్తిమత్వంపై, పర్సనాలిటీ ఆధారపడి ఉంటారు. అది అసత్యమైనది, సమాజం చేత సృష్టించబడింది. మరి అది సమాజం చేత తీసుకోబడగలిగినది. దానిపై ఆధారపడకండి. అది మీ శక్తికి మించింది. మీ శక్తి మేరలో ఉన్నది ఏమిటంటే మీ స్వీయ వ్యక్తిత్వం, ఇండివిడ్యువాలిటీ. దానిని కనుగొనండి. మరి దానిని కనుగొనగలిగే శాస్త్రం పేరే ధ్యానం. ఒకసారి మిమ్మల్ని మీరు తెలుసుకుంటే మీరు ఇతరుల గురించి పట్టించుకోరు. ప్రపంచమంతా మిమ్మల్ని మర్చిపోయినా కూడా అదేమంత విషయం కాదు. దానివల్ల మీకు అతి స్వల్ప భేదం కూడా ఉండదు. లేదా ప్రపంచమంతా తెలుసుకోవచ్చు, అది కూడా మీకు ఎటువంటి అహాన్ని ఇవ్వదు. అహం అసత్యమైనదని, మరి అసత్యమైన దానిపై ఆధారపడడం అంటే పునాదులు లేకుండా ఇసుకపై ఇళ్లను కట్టడమేనని మీకు తెలుసు. మీ మూర్తిమత్వాలన్నీ దాదాపు నీటిపై సంతకాలు లాంటివే. మీరు ఇంకా సంతకం చేయనే లేదు, అవి మాయమైపోయాయి. ఒక యోధులైన తల్లులు సమూహం కలిసి కాఫీ తాగుతూ మరి తమ పిల్లల గురించి బడాయిగా మాట్లాడుకుంటున్నారు.
ఒకరికి అప్పటికే చదవగలుగుతున్న 4 సంవత్సరాల బిడ్డ ఉన్నాడు. చెప్పండి మేడం. ఏం లేదు, తల్లుల గురించి కూడా చెప్తున్నాడు బాగా అంటున్నా. అదే ఒక యోధులైన తల్లుల సమూహం కలిసి కాఫీ తాగుతూ మరి తమ పిల్లల గురించి బడాయిగా మాట్లాడుకుంటున్నారు. ఒకరికి అప్పటికే చదువుగలుగుతున్న 4 సంవత్సరాల బిడ్డ ఉన్నాడు. మరొకరికి టెలివిజన్ లో కనిపించిన 5 సంవత్సరాల వయసు గల బాబు ఉన్నాడు. అప్పుడు బెక్కీ గోల్డ్ బెర్గ్ ఇలా అంది, అదేం పెద్ద విషయం కాదు, నా చిన్నారి హైమీని చూడాల్సిందే. వాడు కేవలం 5 సంవత్సరాల ప్రాయం వాడు, కానీ మొన్న వాడు తనంతట తానే సైకియాట్రిస్ట్ వద్దకు వెళ్ళాడు. దేవుడా, ఒక మధ్య వయసు మహిళ తాను అహంకారిగా మారిపోతున్నానని తన మతాచార్యుడి వద్ద ఒప్పుకుంది. మేడం ఇది అర్థమైందా? ఇది పైన తల్లులు చెప్పుకునేది. అంటే వాడు 5 years బాబు సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళి కౌన్సిలింగ్ తీసుకున్నాడని. అంటే నా కొడుకు ఎంతో తెలివైన వాడు అనుకుంది, కానీ నా దౌర్భాగ్యం ఎందుకు పట్టిందని తెలియదు, అర్థం కావట్లేదు. అంతే, వాడిని తయారు చేసిన తానే కదా మరి. అదే ఒక మధ్య వయసు మహిళ తాను అహంకారిగా మారిపోతున్నానని తన మతాచార్యుడి వద్ద ఒప్పుకుంది. నువ్వు అలా ఎందుకు అనుకుంటున్నావు అడిగాడు మతాచార్యుడు. ఎందుకంటే బదులిచ్చింది ఆ మహిళ, నేను అద్దంలో చూసుకున్న ప్రతిసారి నా సౌందర్యం నాకు ప్రేరణ ఇస్తుంది. దిగులు పడొద్దు అన్నాడు మతాచార్యుడు. అది ఓ పాపం కాదు, అది కేవలం పొరపాటు మాత్రమే. 50 ఏళ్ల కన్నా ఎక్కువ కాలం ఉద్యోగం చేసిన అనంతరం పదవీ విరమణ చేస్తున్న ఒక చెవి స్పెషలిస్ట్ గౌరవార్థం వైద్య సంఘం ఏర్పాటు చేసిన పెద్ద సభ అది. కానుకగా వారు ఆయనకి ఒక బంగారు చెవిని బహుకరించారు. అంటే ఇయర్ స్పెషలిస్ట్ మేడం. ఆయనకు ఒక బంగారు చెవిని బహుకరించారంట రిటైర్ అయిపోతే. ఆయన ఉపన్యసించడానికి లేచి నిలబడ్డాడు. మరి కళాతాళ ధ్వనులు సద్దుమణిగిపోయాక తన బహుమతి వైపు చూసి అన్నాడు, నేను ఒక గైనకాలజిస్ట్ ను కానందుకు భగవంతుడికి ధన్యవాదాలు. గైనకాలజిస్ట్ అయితే బంగారు బొట్టనిస్తారు మేడం. అదే, ఇతరులపై ఆధారపడకండి, మీ అస్తిత్వంలో స్వతంత్రులుగా ఉండండి, కేవలం మీ అంతర్వాణిని వినండి. మీరు మీ మనస్సుని నిశ్చలం మరి నిశ్శబ్దం చేయడం ప్రారంభించిన క్షణమే మీరు వినగలరు. మరి అది కష్టతరమైనది కాదు, అది కష్టతరమైనది కాదు అని నేను చెప్పినప్పుడు నేను దానిని పూర్తి అధికారంతో చెప్తున్నాను. అది కష్టతరం కాదు. అది నాకు సంభవించినట్లయితే అది మీకు సంభవించగలదు. వ్యత్యాసమేమీ లేదు. మానవులందరికీ తమను తాము తెలుసుకోగల శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. మిమ్మల్ని మీరు తెలుసుకున్న క్షణం మీ వ్యక్తిత్వాన్ని, ఇండివిడ్యువాలిటీ మీ నుండి ఎవ్వరూ దూరం చేయలేరు. వారు మిమ్మల్ని హతమార్చినా వారు కేవలం మీ శరీరాన్ని హతమార్చగలరు, మిమ్మల్ని కాదు. ఒక వ్యక్తి మాత్రమే ఈ యాచించే స్థితి వదిలించుకోగలడు, లేదంటే మీ జీవితాంతం మీరు యాచకులుగానే ఉండబోతున్నారు. కానీ మీరు ఈ యాచకత్వాన్ని వదిలించుకోవాలంటే కనుక మీరు మీ అహంకారాన్ని మరి మీ మూర్తిమత్వాన్ని, పర్సనాలిటీ వదిలించుకోవాలి. గౌరవం, కీర్తి లేదా మానవీయతల్లో ఏమీ లేదని మీరు తెలుసుకోవాలి. అవన్నీ నిరర్ధకమైన విషయం లేని బూటక పదాలు మాత్రమే. వాస్తవం మీకై చెందినదై ఉంటుంది, కానీ మీరు దానిని కనుగొంటే తప్ప మీరు ఇతరులపైన ఆధారపడాల్సి వస్తుంది. మీరు చక్రవర్తులు, కానీ మిమ్మల్ని మీరు కనుగొనాలి. మరి మీ కనుగొనుట కష్టతరమైనది ఏది కాదు. మీ సామ్రాజ్యం మీ అంతరంలోనే ఉంది. మీరు కేవలం మీ కళ్ళను మూసుకొని మరి లోపలికి చూడడమే నేర్చుకోవాలి. కొద్దిపాటి క్రమశిక్షణ, నిరంతరం బాహ్యంలోనే కేంద్రీకరింపబడి ఉండిపోకుండా కనీసం రోజుకి 1-2 సార్లు అంతర్ముఖులు అవ్వాలనే స్వల్ప జ్ఞానం మీకు ఎప్పుడు సమయం చిక్కినా నెమ్మదిగా మీరు మీ శాశ్వత అస్తిత్వం పట్ల ఎరుకను పొందడం ప్రారంభిస్తారు. అప్పుడు శ్రద్ధ అనే భావన మాయమైపోతుంది. మరి అద్భుతం ఏమిటంటే మీరు ఇతరులెవరి శ్రద్ధ అవసరం కాని రోజు ప్రజలు మీ మనోహరత్వాన్ని అనుభూతి చెందడం ప్రారంభిస్తారు. ఎందుకంటే ఆ మనోహరత్వం మీ వ్యక్తిత్వం యొక్క తేజస్సు. మీరు ఎవరో ప్రత్యేకమైన వారు, అద్వితీయులు అని వారు భావించడం ప్రారంభిస్తారు. మీ అద్వితీయత ఎక్కడ ఉంది? ఒక అయస్కాంతంలా ఆకర్షిస్తున్నది. ఏమిటి అనేది వారు స్పష్టంగా చెప్పలేకపోయినా కూడా
తమను తాము కనుగొన్న వ్యక్తులు వేలాది మంది ప్రజలు తమ వైపు ఆకర్షింపబడడాన్ని చూశారు, కానీ వారు దానికై అడగడం లేదు. యాచన గురించి ఎంత బాగా చెప్పారు చూడండి మేడం. అంతే కదా. ఒక్క దగ్గరికి వెళ్ళి రాజకీయ నాయకులు ఎంత వరకు యాచన అనేది ఎట్లా ఉంటది అనేది అబ్బా చాలా బాగుంది ఇది. బాయ్ ఫ్రెండ్ అంట. ఇప్పుడు నా గర్ల్ ఫ్రెండ్ నేను కొద్దిగా విసుగు కల్పించేవాడినని, అంత రసభరితుడిని కాదని, మరి ఆధారపడతానని, మరి ఒక బలైన వాడినని నాకు చెప్పింది. నాలో నేను ఈ విధ్వంసకర శక్తిని గమనించాను. మరి నేను దానిని ఏదో విధంగా ఆస్వాదించానని నేను భావించాను. ఈ శక్తిని ఏదైనా సృజనాత్మక విధానంలో వినియోగించడం సాధ్యమేనా? విధ్వంసకర శక్తి ఇక్కడ కూడా ఒకటి కనపడుతుంది చూడండి మేడం. మీ గర్ల్ ఫ్రెండ్ అత్యంత కరుణామయురాలు, ఎందుకంటే ప్రతి మగవాడు చివరికి అత్యంత విసుగుని కలిగించేవాడు అవుతాడు, కొద్దిగా విసుగు కలిగించేవాడుగా కాదు. మీరు మీ ప్రేమను పిలిచేది ఒక పునరుక్తి అని, అవే మూర్ఖమైన కసరత్తును మళ్ళీ మళ్ళీ చేస్తుంటారని మీరు గుర్తించారా? మరి ఈ క్రీడ అంతటిలోనూ పురుషుడే నష్టపోతున్నాడు. అతను చెమటలు కక్కుతూ రొప్పుతూ రోజుతో తన శక్తిని వ్యర్థం చేసుకుంటున్నాడు. మరి అమ్మాయి ఏమో తన కళ్ళను మూసుకొని అనుకుంటూ ఉంటుంది, ఇది కేవలం 2 లేదా 3 నిమిషాల ప్రశ్న. మరి ఈ పీడకలు అంతమైపోతుంది. లేకపోతే మరి అమ్మాయిని అంతలా రాచి రంపాన్ని పెట్టి ఒక యంత్రంలా చేసేది ఓడు గాడిదే, బుద్ధులేని గాడిదే. ఏం చేస్తుంది అమ్మాయి? గుమ్మని అందుకే రెండుసేపు ఒక నిమిషం 2 నిమిషాలు కళ్ళు మూసుకుంటే వాడే పోతాడు ఏడ్చుకుంటా అని చెప్పి అనుకుంటుంది అమ్మాయి. అంతే కదా. అంతే. మరి ప్రజలు ఎంతగా కల్పనా శక్తి లేని వారంటే అవే చర్యల ద్వారా పయనించడం తమను మరింత మనోహరమైన వారుగా చేస్తుందని అనుకుంటూ ఉంటారు. అందువల్లనే మీ గర్ల్ ఫ్రెండ్ అత్యంత కరుణామయురాలని నేను చెప్పాను. ఆమె మీరు కొద్దిగా విసుగును కలిగించేవారని మాత్రమే చెప్పింది. నేను మీకు చెబుతున్నాను, మీరు కేవలం విసుగునే కలిగించేవారు. పశు ప్రవృత్తి పశువులాగా మానవ ప్రవృత్తి. లేకపోతే నేను ఏదో ఇప్పుడు నువ్వు నాకు ఒప్పుకోకపోతే, నేను ప్రేమించకపోతే నేను యాసిడ్ పోస్తా, అది వేస్తే, ఇదే కదా మేడం చేసేది. సచ్చినోడు ఏదో వీడు దుంపదించని చెప్పి 1 నిమిషం 2 నిమిషాలు గుమ్మని కళ్ళు మూసుకుంటుంది అంతే. చచ్చిపోతాడు కదా అని ఇంకంతే. ఇంకేం చేస్తుంది అమ్మాయి? క్రైస్తవ మిషనరీలు ఈ దేశానికి వచ్చినప్పుడు తమకు కేవలం ఒకే ఒక భంగిమ తెలుసునని కనుగొన్నారు. స్త్రీ అడుగున ఉంటుంది, మరి ఆ అసహ్యకర మృగాలు సుకుమారమైన స్త్రీ పైన ఉంటారు. భారతదేశంలో ఈ భంగిమ మిషనరీ భంగిమగా పిలువబడుతుంది. భారతదేశం ఒక సనాతన భూమి, మరి ఎన్నో విజ్ఞాన శాస్త్రాలకు, ప్రత్యేకించి కామశాస్త్రానికి జన్మభూమి. అపారమైన ప్రాముఖ్యత గల ఒక ప్రబంధం వాత్సాయన విరచితమైనది. 5000 సంవత్సరాలుగా ఉనికిలో ఉంది. ఈ గ్రంథం పేరు కామసూత్రాలు, కామం గురించి సూత్రాలు. మరి అది ప్రగాఢమైన ధ్యానాయుతులైన వ్యక్తి నుంచి వచ్చింది. అది అతను మైథునానికి 84 భంగిమలను సృష్టించాడు. సహజంగానే మౌన భంగిమ మారాలి, లేదంటే మీరు విసుగు కలిగించేవారు అయిపోతారు. అతను జంటల ప్రేమ జీవితాన్ని కొద్దిగా ఆసక్తికరం చేయడానికి 84 భంగిమలను కల్పించాడు. కామసూత్రాలను సరితూగగలిగే పుస్తకాన్ని సమస్త ప్రపంచంలో మరెవ్వరూ రాయలేరు, కానీ అది రాయగలిగి అది కేవలం అపారమైన స్పష్టత, ప్రగాఢ ధ్యానత్వం గల వ్యక్తి నుంచి మాత్రమే రాగలిగింది. ఈ మైథునం అంటే ఏమిటి? మీ మైథునంగా మీరు చూస్తే గనక అదంతా విసుగు కలిగించేదని మీ అంతటా మీరే భావిస్తారు. మరి ప్రత్యేకించి వనితలకు మరింత విసుగును కలిగించేదిగా ఉంటుంది, ఎందుకంటే పురుషుడు 2-3 నిమిషాలలో ముగిస్తాడు. మరి స్త్రీ ఇంకా ప్రారంభించనైనా లేదు. ప్రపంచ వ్యాప్తంగా సంస్కృతులు స్త్రీల మస్తిష్కాలలో నిర్బంధించింది ఏంటంటే వారు ఆస్వాదించకూడదు, లేదా కనీసం కథలను కూడా కదలకూడదు, లేదా క్రీడాపూర్వకంగా ఉండకూడదు. అవి మలినమైనది అని అనబడింది. వేశ్యలు అది చేస్తారు, కులీన స్త్రీలు కాదు. కులీన స్త్రీలు దాదాపు మరణించిన వారిగా పడి ఉండాలి. మరి ఆ పురాతన పురుషుడు అనుకున్నదంతా చేయనివ్వాలి. అది కొత్తదేమి కాదు, చూడడానికైనా దానిలో కొత్తదనం ఏమీ లేదు. చూడండి మేడం ఎంత దారుణంగా ఉంది అసలు పరిస్థితి. ఇక్కడ 2 రకాలుగా అవమానించినట్టే కదా స్త్రీలను.
మీరు దానికి వ్యక్తిగత అగౌరవంగా తీసుకోకూడదు. మీ గర్ల్ ఫ్రెండ్ నిజంగా నిష్కపటమైన దాన్ని మరి న్యాయమైన దాన్ని మీకు చెబుతుంది. మీరు ఆమెకు భావప్రాప్తి ఆనందాన్ని కలిగించారా, లేదా ఆమెకు కేవలం మీ శక్తిని బయటకు విసిరేయడానికి ఉపయోగించుకున్నారా? మీరు ఆమెకు ఒక వస్తువు కింద క్షణింపజేశారా? దీనిని అంగీకరించేలా ఆమెకు శిక్షణ ఇవ్వబడింది, కానీ అంగీకరించడం కూడా సంతోషకరమైనది ఏదీ లేదు. మీరు ప్రతిరోజు పోట్లాడుకునే మంచం పైన మీరు మైదనం చేస్తారు. వాస్తవానికి పోట్లాట అనేది ఉపోద్ఘాతం. ప్రతి దాని గురించి వాదించుకోవడం, మరి అప్పుడు అలసిన భావన కలిగినప్పుడు కొంత సంధి అవసరం ఏర్పడుతుంది. మీ ప్రేమ కేవలం ఒక సంధి మాత్రమే. మీరు భావుకతతో నిండిన పురుషులైతే గనుక మీ ప్రేమ గది ఒక పవిత్రమైన స్థలమై ఉండాలి. కంటే ఆ ప్రేమ గదిలోనే జీవం జన్మిస్తుంది. దానిలో సుందర కుసుమాలు, అగరుధూపం, పరిమళం ఉండాలి. మీరు దానిలోని ప్రగాఢ గౌరవంతో ప్రవేశించాలి. ప్రేమ కేవలం ఒక ఆకస్మిక విషయంగా ఉండకూడదు. తటాలన స్త్రీని దగ్గరికి లాక్కోవడం, ఈ హేట్ అండ్ రన్ వ్యవహారం ప్రేమ కాదు. ప్రేమ వీణుల విందైన సంగీతం, కలిసి నర్తించడం, జతగా ధ్యానించడం అనే ఉపోద్ఘాతాలను కలిగి ఉండాలి. ప్రేమ ఒక మస్తిష్క సంబంధమైన వ్యవహారంగా ఉండకూడదు. మీరు ఎలా ప్రేమించాలి అని నిరంతరం ఆలోచిస్తూ ఉండడం, మరి అప్పుడు నిద్రలోకి జారుకోవడం. ప్రేమ అంటే మీ సమస్త అస్తిత్వపు ప్రగాఢాంతర్గత మమేకత్వమై ఉండాలి. మరి అది మస్తిష్కం చే ప్రసరింపబడటం కాక అలవోకగా బయటకు రావాలి. అందమైన సంగీతం, పరిమళం, మీరు చేతిలో చేయి వేసి నర్తిస్తున్నారు. మీరు మళ్ళీ పూలతో ఆడుకుంటున్న పసివాళ్ళయ్యారు. ఈ పవిత్ర వాతావరణంలో ప్రేమ తనంతట తాను అలవోకగా సంభవించినట్లయితే అది ఒక విభిన్న గుణాన్ని కలిగి ఉంటుంది. స్త్రీ అనేక భావప్రాప్తులు పొందగల సామర్థ్యాన్ని కలిగి ఉండదని మీరు అవగాహన చేసుకోవాలి. ఆమె శక్తిని కోల్పోదు, అతను శక్తిని కోల్పోతాడు. దుమ్ముబాటుతో కనిపిస్తాడు. మరునాటి ఉదయం కూడా మీరు అతని హ్యాంగోవర్ను చూడవచ్చు. అతను వృద్ధుడవుతున్న కొద్దీ అది మరింత కష్టతరం అవుతుంది. ఈ వ్యత్యాసాన్ని అవగాహన చేసుకోవాలి. స్వీకరించే దిశగా ఆమె ఉండాలి. ఎందుకంటే ఆమె ఒక తల్లి కావాలి. ఆమెకు అధిక శక్తి అవసరం, కానీ ఆమె ఒక పూర్తి విభిన్న విధానాన్ని కలిగి ఉంది. పురుషుడి కాముకత స్థానికమైంది, లోకల్ ఎనెస్థిషియా వంటిది. స్త్రీ సమస్త దేహము కామపరమైంది. ఆమె సమస్త దేహము ఆనందంతో కంపించనంత వరకు, ఆమె దేహంలోని అణువణువు మమేకమవడం ప్రారంభించినంత వరకు ఆమె విస్ఫోటనాన్ని పొందలేదు. కనుక ఇది కేవలం మీ విషయంలోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 99% స్త్రీల విషయము ఇలాగే ఉంది. మొత్తం పరిస్థితి మార్పు రావాలి. స్త్రీ పురుషుడు దిగువన ఉండకూడదు. మొట్టమొదట అది అసహ్యకరమైంది. రెండవది, అతను భావప్రాప్తి 2 నిమిషాల్లోనే ముగిసిపోకుండా ఉండేందుకు పురుషుడు నిశ్శబ్దంగా చలనం లేకుండా ఉండాలి. మీరు చక్కగా మౌనంగా ఉండి ఆమె వ్యాయామాన్ని ఇస్తుంది, మరి ఆమెను భావప్రాప్తి శక్తి యొక్క విస్ఫోటనం వరకు తీసుకొస్తుంది. నేను చెబుతున్న దానిని మీ గర్ల్ ఫ్రెండ్ తో ప్రయత్నించండి. మీరు చురుకుదనం లేక భాగస్వామిగా ఉండండి, మరి ఆమెను చురుకైన భాగస్వామిగా ఉండనివ్వండి. ఆమెను అభ్యంతరకరంగా ఉండడానికి అనుమతించండి. ఆమె ఒక కులీన స్త్రీలా ప్రవర్తించకూడదు. ఆమె ఒక ప్రామాణికమైన స్త్రీలా ప్రవర్తించాలి. కులీన స్త్రీ కేవలం పురుష కల్పితమైనది. స్త్రీ అస్తిత్వం చే సృష్టించబడినది. మీరు ఆమె భావప్రాప్తుల మధ్య ఖాళీలను పూరించాలి. ఆ ఖాళీ కేవలం ఒక విధంగానే పూరించబడుతుంది. మీరు చాలా నిశ్శబ్దంగా మరి నిశ్చలంగా ఉంటారు. మరి ఆమె పిచ్చిద అవ్వడానికి ఆస్వాదిస్తారు. ఆమె అనేక భావప్రాప్తులను పొందుతుంది. మీరు మీ భావప్రాప్తితో క్రీడను ముగించాలి, కానీ దాన్ని ప్రారంభించకూడదు. మీ వనిత మిమ్మల్ని కొద్దిగా విసుగు కలిగించేవారు అని అనదు. మీరు ఒక మర్యాద గల స్త్రీలా ప్రవర్తిస్తున్న నిజంగా ఆసక్తికరమైన నిజమైన అద్భుతమైన పురుషుడు అవుతారు. ఆమె మీ కళ్ళ వల్ల అభ్యంతర పడకుండా ఉండేలా మీ కళ్ళను మూసి ఉంచుకోండి. కనుక ఆమె ఏమైనా చేయగలదు. చేతుల చలనం, శరీరపు చలనం, మూలగడం, నిట్టూర్చడం ఓం హరి తత్ సత్ అని అనేంత వరకు మీరు చలనంలో ఉండకూడదు, అనుమతించకూడదు. మీకు చెబుతున్న రెండవ విషయం, నేను అంత రసభరితుడిని కాను అని మీ గర్ల్ ఫ్రెండ్ తో చెప్తుంది. కనుక మీరు
రసభరితులు అవ్వండి. తక్కువ ఘన ఆహారాన్ని తీసుకోండి. మీకు చక్కని సలహా ఇస్తుంది. మీరు మరేమో మీ మూర్ఖత్వంతో ఆమె మిమ్మల్ని నిందిస్తుందని అనుకుంటారు. మీరు మరీ ఆధారపడతారని, మరి బలైన వారని ఆమె అన్నప్పుడు మీ ప్రశ్న ద్వారా కూడా ఆమె సరైనది అని నేను చూడగలుగుతున్నాను. మీరు ఒక బలిపశువు. ప్రతి మానవుడు బలిపశువు అయినట్లుగానే విచిత్రమైన అపరాధ భావనలు కల్పించి మరి మీరు క్రీడాపూర్వకంగా ఆనందాన్ని అనుమతించి మూర్ఖ భావజాలను బలైన వారు. మీరు ఒక పాపాన్ని చేస్తున్నారని, మీరు నరకం ఎంతో దూరంలో లేదని మీకు తెలుసు. బెక్కీ గోల్డ్బెర్గ్ అంటుంది గోల్డెన్బెర్గ్ తో, నువ్వు ఒక గొప్ప ప్రేమికుడివి. గోల్డెన్బెర్గ్ అన్నాడు, కానీ ఇంతకు ముందెప్పుడు నువ్వు నాకు ఇది చెప్పలేదు. నేను గొప్ప ప్రేమికుడినని ఎవరైనా చెబుతారని నేను వేచి ఉన్నాను, కానీ నేను మీ ఆలోచనను వదిలేస్తున్నాను, ఎందుకంటే నేను కానట్లుగా కనిపిస్తుంది. బెక్కీ గోల్డ్బెర్గ్ అతనికి చెప్పింది, కాదు, నువ్వు ఒక గొప్ప ప్రేమికుడివే. మరి నేను దానికి నీకు చెప్పాలని ఎన్నోసార్లు అనుకున్నాను, కానీ నువ్వు అక్కడ లేవు. బెక్కీతో సంయోగిస్తున్నాడు. మరి గోల్డ్బెర్గ్ అక్కడ లేడు. అతను తన ధనాన్ని లెక్కించుకుంటున్నాడు, తన జమ జట్టి ఖర్చులు పట్టి వేసుకుంటున్నాడు. మరి అతని మస్తిష్కం వేలాది పనులను చేస్తుంది. ఇరువురు ప్రేమికులు ఉన్న ప్రతి పడకపై అక్కడ కనీసం, నా ఉద్దేశం అధమపక్షం 4 వ్యక్తులు ఉంటారు. అధిక కల్పనా శక్తి గలవారు ఉన్నారు. గోల్డెన్బెర్గ్ మొక్కుబడిగా ఒక బాధ్యతగా సంగమిస్తున్నాడు. మరి కొంతమంది అందమైన నటీమణుల గురించి ఆలోచిస్తున్నాడు. అతని మనసు అక్కడ లేదు. మరి అతని భార్య మనసు సైతం అక్కడ లేదు. వారి మనసుల్లో, వారి కళల్లో తేలిపోతుంది. ఒక మనిషి తన మిత్రుడికి చెప్పాడు, గత రాత్రి నాకు ఒక కళ వచ్చింది, నేను చెప్పాలి. ఆ కళను గురించి చెప్పడానికి ఎప్పుడు తెల్లవారుతుందా అని నిరీక్షిస్తున్నాను. ఆ మనిషి అడిగాడు, ఏ రకమైన కళ? అతను అన్నాడు, నేను నా కళలో చేపలు పట్టడానికి వెళ్ళాను. మరి నేను ఎంత పెద్ద చేపను పట్టానంటే, ఒక చేపను లాగడానికి కూడా నేను నా బలాన్నంతా ప్రయోగించవలసి వచ్చింది. మరి నేను ఎన్ని చేపలు పట్టానో, పగటి వేళ ఈ చేపలన్నీ ఎటు మాయమైపోతాయో నాకు తెలీదు. మరొక వ్యక్తి అన్నాడు, మేడం ఇప్పుడు చదువుతున్న పేర అయిపోయిందా మేడం? అయిపోవచ్చిందా? ఇది కంప్లీట్ అయింది మేడం. సరే సరే. మరొక వ్యక్తి అన్నాడు, ఈ అర్ధరహితమైనదంతా ఆపే, నేను ఏ కలగన్నానో నీకు తెలియదు. నేను నా కలలో కనుగొన్నది ఏంటంటే, ఒక పక్క సోఫియా లారెన్ ఉంది పూర్తిగా. నేను అన్నాను, భగవంతుడా, నేను స్వర్గాన్ని చేరుకున్నానా ఏంటి? మరో పక్క ఇంకొక అందమైన అమ్మాయి ఉంది. ఎవరు ఎక్కువ అందంగా ఉన్నారో నిర్ణయించడం అసాధ్యమైంది. ఆ మిత్రుడికి చాలా కోపం వచ్చింది. మరి అతను అన్నాడు, ద్రోహి, నువ్వు నా ప్రాణ స్నేహితుడిలా నటిస్తావు, నువ్వు నన్ను ఎందుకు పిలవలేదు? అతను అన్నాడు, నేను పిలిచాను, కానీ మీ ఆవిడ నువ్వు చేపలు పట్టడానికి వెళ్ళావని చెప్పింది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. మీకు నా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. అలాగే మరొక్కసారి సమస్త విశ్వంలో ఉన్న ప్రతి ఒక్క ప్రాణికోటికి, ఈ వర్తమాన క్షణానికి థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్. అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ.